ఇక్కడ నేను చేస్తున్నది చూసి క్షుద్ర పూజలు అనుకుంటున్నారేమో. కాదండి, ఏలో ముహూర్తం. అంటే ప్రతి ఉగాదికి పేరు బలాలు చూడడానికి పంతులు గారు వస్తారు కదా, అప్పుడు పండ్లు పండించే వారికి ఒక ముహూర్తం చెప్తారు. ఆ ముహూర్తం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 3-3:30కి ఉంటుంది. సో ఆ టైంకి లేచి స్నానం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని పొలం దగ్గరికి గత్తం పట్టుకొని వెళ్ళాలి. అంటే గత్తం అంటే ఎరువులు, ఇప్పుడు మేక ఎరువులు, ఆవు ఎరువులు ఉంటాయి కదా, ఆ ఎరువులు. పొలంకి వెళ్ళిన తర్వాత మనం పట్టుకెళ్ళిన ఎరువుల్ని చిన్న చిన్న పోగులుగా వేసుకోవాలి. వేసుకొని మధ్యలో ఆకు పెట్టుకొని అందులో దీపం పెట్టుకోవాలి. తర్వాత వడపప్పు పట్టుకెళ్తే వడపప్పు, ఆ తర్వాత ఊదుతులు అన్ని వెలిగించిన తర్వాత కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవాలి. మాకైతే కొబ్బరి చెట్టు ఉంది కానీ మా ఆయన కొబ్బరికాయ తెంపడానికి టైం లేక తెంపలేదు. తర్వాత పంటలు బాగా పండాలని మొక్కుకోవాలి. సో ఇలాంటివి అప్పట్లో అయితే మా అత్తగారు వాళ్ళు నాగలికి పూజ చేసేవారట ఈ ముహూర్తాన. బట్ ఇప్పట్లో అయితే నాగలి కూడా లేదు. అండ్ మనం ఇప్పుడు ట్రాక్టర్ తో దున్నించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పొలంకి చేస్తున్నాము. ఇది ఓన్లీ ట్రైబల్స్ చేసేది మాత్రమే కాదనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు బీసీ వాళ్ళు కూడా ఇది చేస్తుంటే చూసాను. మాట్లాడుతుంటే చూసాను దీని గురించి. ట్రైబల్స్ లో అయితే ఈ వ్యవసాయం పండడానికి, పంటలు బాగా పండడానికి అని చెప్పేసి ఒక పండగ చేస్తారు. శంకు పండగ అంటారు, ఇటుక పండగ అంటారు. చాలా చోట్ల ఈ పండగ చేస్తారు. మేము కూడా చేస్తాం ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ.